ఏదైతే 2023 ఎలక్షన్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తామని చెప్పారో తూచా తప్పకుండా ఈరోజు మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఏదైతే ఈ మిగతా రెండో విడతలోని 1,50,000 తర్వాత మూడో విడతలోని 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా ఏదైతే ఈ ఎలక్షన్లో ఇంకా 4.5 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. అయినప్పటికీ మేము ఏదైతే మాట చెప్పినామో మాటకు ఏంటిది కట్టుబడి ఉన్నాం కాబట్టి ఈరోజు రైతు రుణమాఫీ చేసినాం. అదేవిధంగా ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని అందరికీ కోరుతాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అన్ని గ్యారంటీలు అమలు అవుతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇంకో వారం 10 రోజులలోని ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయి. అన్ని రకాలుగా అందరికీ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయే ఇంకా ముందు రోజుల్లో ఏదైతే చెప్పిన హామీలు కాకుండా ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో హామీలు కూడా నెరవేరుస్తామని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. చాలా ఆనందంగా ఉన్నది. నాకు కూడా ఇంకో వారం రోజుల్లో నాకు 1,60,000 లోన్ ఉంది. అది కూడా మాపేదని చాలా సంతోషాలు కూడా జరుపుకుంటున్నాము. మా రేవంత్ రెడ్డి అన్న మాట ప్రకారంగా మాట నిలుచుంటాడు. మనోదీపాన్ని మనిషి కాబట్టి చాలా మాకు ఆనందంగా ఉన్నది. ఇంకా కూడా ఆనందంగా ఉంటామని మేము కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్. ఇప్పటి వరకు కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసిండు. ఏనాడు రైతులకు మాకు రుణమాఫీ జరిగిందని ఒక్కరు కూడా సంతోషంగా చెప్పడం లేదు. ఇప్పుడు రేవంత్ అన్న హయాంలో కొత్త ప్రభుత్వంలో 8 నెలల ముందస్తులోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం ఒక చాలా అద్భుతం. చరిత్రలో ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా అమలు కాబోతున్నది. రేవంత్ అన్న హయాంలో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం కూడా ముందుకు మంచి పరిపాలనతో కొనసాగుతుంది. మాకు మా కాంగ్రెస్ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ కానీ, మా సోనియా గాంధీ కానీ, మా రేవంత్ రెడ్డి కానీ 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఇప్పుడు 5 గ్యారెంటీలు అయిపోయినాయి. ఒకటి ఉన్నది, అది కూడా చేసడానికి సిద్ధం ఉన్నాం. మేము ఈ రోజున అప్పుమాపైన దానికి రైతులందరూ సంతోషంగా అందరూ సంబరాలు చేసుకుంటారు. రేపు కూడా ఇంకో కొద్ది రోజులనే ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కూడా ఇచ్చడానికి మా ప్రభుత్వం రెడీ అయి ఉన్నది. మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. అన్నింటికి చెందుతారు మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నదని మేము తెలియజెప్తున్నాను. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జనం అంతా మాకు సపోర్ట్ చేశారంటే వాళ్ళందరికీ మేము హామీ ఇస్తాను. ఏంటంటే ఇండ్లు మొత్తం మందికి ఎన్ని అయినా ఇండ్లు కట్టిస్తాం. మేము పింఛన్ లేని వాళ్ళకి అందరికీ మేము పింఛన్లు ఇప్పిస్తాం. కార్డు లేని అందరికీ మేము కార్డులు ఇస్తామని చెప్పి సభాముఖంగా ఇప్పుడు బహిరంగంగా మేము ఇక్కడ మన ఊరు రెడ్డిపల్లి ఊళ్ళో అందరూ నేను హామీ ఇస్తున్నాను. ఇవాళ